భారతరత్న డాక్టర్ మరి సర్వేపల్లి రాధాకృష్ణ గారి బర్త్డే పురస్కరించుకొని మరి గురు పూజోత్సవం నిర్వహిస్తున్న సందర్భంగా మరి రవీంద్ర భారతిలో మరి ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డు ఇస్తున్న సందర్భంగా ఈ యొక్క సభకు సబితేందర్ రెడ్డి విద్యాశాఖ మంత్రి వర్యులు నిర్వహిస్తున్న సందర్భంగా ఈ యొక్క అవార్డీస్ ఫంక్షన్ V3 న్యూస్లో చూద్దాం. ఉపాధ్యాయ దినోత్సవం రాష్ట్ర కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన గౌరవనీయులు పెద్దలు మన విద్యాశాఖ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి గారు మరియు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, వేదికపై నాతో పాటు ఉన్న సోదర ఎమ్మెల్సీలు జనార్దన్ రెడ్డి గారు, రఘుత్తమ్ రెడ్డి గారు, మన విద్యాశాఖ మొత్తానికి కార్యదర్శి వ్యవహరిస్తున్న సందీప్ సుల్తానియా గారు, హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ లింబాద్రి గారు, ఇప్పుడే మాట్లాడిన సోదరి కార్పొరేటర్ విజయారెడ్డి గారు, వారితో పాటు టెక్నికల్ ఎడ్యుకేషన్ హైయర్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్ గారు, ఇంటర్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఉమర్ జలీల్ గారు, పాఠశాల విద్య డైరెక్టర్ దేవసేన గారు, ఇంకా వివిధ యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్సు, విద్యాశాఖల అధికారులు, ఇతర పెద్దలు, వేదిక ముందుగా ఉత్తమ ఉపాధ్యాయులుగా, అధ్యాపకులుగా, ఆచార్యులుగా ఎంపికై ఈ విద్యారంగాన్ని ముందుకు తీసుకుపోతామని వచ్చిన మీ అందరికీ, మీ కుటుంబ సభ్యులకు, మీతో పాటు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న ఉపాధ్యాయ అధ్యాపక సంఘ నాయకులు, వారితో పాటు పత్రికా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, ఇతర గవర్నమెంట్ అధికారులు, పోలీస్ అధికారులు, సిబ్బంది అందరికీ పేరు పేరున ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మాకంటే ముందు మంత్రి గారు మాట్లాడి చెప్పారు, ఈ ప్రభుత్వ విద్యారంగాన్ని అభివృద్ధి చేయడానికి కట్టుబడి ఉంది. అందులో భాగంగానే గురుకుల విద్యాలయాలు స్థాపించి ముందుకు పోతుందని చెప్పారు. అది వాస్తవం. కానీ మేము కోరుకునేది ఈ రాష్ట్రంలో విద్య ఇంకా ప్రాధాన్యత రంగంగా గుర్తించవలసిన అవసరం ఉంది. అందుకు అవసరమైన నిధులు పెంచవలసిన అవసరం ఉంది. రాష్ట్రంలో విద్య అంటే ప్రభుత్వ విద్యారంగాన్ని అభివృద్ధి చేయాలంటే ప్రభుత్వ, మండల పరిషత్, జిల్లా పరిషత్, గిరిజన సంక్షేమ ఈ పాఠశాలలన్నింటినీ అభివృద్ధి చేసినప్పుడు మాత్రమే ఇంకా అందరికి విద్య, నాణ్యమైన విద్య అందే అవకాశం ఉంది. మంత్రి గారు ఒక మాట చెప్పారు, ఒకనాడు ఉపాధ్యాయునికి విద్యార్థికి ఉన్న బంధంలో తేడా వచ్చింది, ఆ బంధం మళ్ళీ పెరగవలసిన అవసరం ఉందని, తప్పనిసరిగా ఇది పెరగవలసిన అవసరం ఉంది. ఈ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా నేను తెలంగాణ రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు, అధ్యాపకులకు అందరికీ విజ్ఞప్తి చేసేది, మన బంధం, ఉపాధ్యాయుల బంధం విద్యార్థులే కాదు తల్లిదండ్రులతోనే, ప్రజలతో కూడా పెంచుకునే ప్రయత్నం పెరగాలని, అది గరిష్ట స్థాయికి రావాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. అదే కాకుండా ఉత్తమ ఉపాధ్యాయులుగా, అధ్యాపకులుగా, ఆచార్యులుగా ఎంపికైన వాళ్ళు, వాస్తవంగా ఇటువంటి కార్యక్రమం అన్నప్పుడు నాకేముంటుందంటే, నా కోరిక ఉత్తమంగా ఎంపికైన వాళ్ళందరి వివరాలు, వారెందుకు ఉత్తమ ఉపాధ్యాయునిగా, అధ్యాపకునిగా, ఆచార్యుడిగా ఎంపికయ్యారో రేఖామాత్రంగా ఒక బ్రోచర్ వేస్తే అది తెలంగాణ రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు, అధ్యాపకులకు అందరికి పంపిణీ చేస్తే కొంత ఉత్తేజం కలిగించే రకంగా వారు చేసిన కార్యక్రమాలు మిగతా ఉపాధ్యాయులు, అధ్యాపకులు అందరూ కూడా గుర్తించి వారు కూడా వాటిని అనుసరిస్తేందుకు ఉపయోగపడే రకంగా ఉంటుందని చెప్పి నాకు కోరిక ఉంది. ఆ కోరికను తీర్చాలని చెప్పి ఈ వేదిక నుంచి రాష్ట్ర విద్యాశాఖను, మంత్రి గారిని కోరుకుంటున్నాను. దాంతోపాటు ప్రధానంగా నేడు తెలంగాణ రాష్ట్రంలో అన్ని అంశాలు మంత్రి గారికి తెలుసు, ముఖ్యమంత్రి గారికి తెలుసు, విద్యాశాఖలో తెలుసు. ఎందుకంటే ఇప్పుడే విజయారెడ్డి గారు చెప్పారు, హైదరాబాద్ జిల్లాలో 100కి 79 మంది ప్రైవేట్ స్కూళ్ళలో చదువుకుంటారు, 21 మంది మాత్రమే ప్రభుత్వ స్కూళ్ళు, ఎయిడెడ్ స్కూళ్ళలో చదువుకుంటారు. ఇక్కడ ఎయిడెడ్ స్కూళ్ళు చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి, వాటిని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది.
ప్రభుత్వ స్కూళ్ళను కూడా అభివృద్ధి చేయవలసిన అవసరం ఉంది. మేడ్చల్ జిల్లా ఉంది, అక్కడ 182 మంది ప్రైవేట్ స్కూళ్ళల్లో చదువుకుంటే 18 మంది మాత్రమే ప్రభుత్వ స్కూళ్ళలో చదువుకునే అవకాశం ఉంది. ఎందుకంటే పెరుగుతున్న జిల్లా అది. అంటే అత్యధికంగా 1980-90 తర్వాత కొత్త స్కూళ్ళు రాలేదు, కానీ హైదరాబాద్ జనాభా మాత్రం పెరుగుతూ పోతుంది. అందువల్ల అటువంటి చోట్ల కొత్త పాఠశాలలు పెట్టవలసి ఉంటుంది. రంగారెడ్డి జిల్లాలో కూడా అత్యధిక భాగం గ్రేటర్ హైదరాబాదే ఉంది. కొత్తగా మున్సిపాలిటీలు వచ్చినాయి, కొత్త కార్పొరేషన్లు వచ్చినాయి. వీటన్నిటికి కూడా అదనంగా విద్యను ఎట్లా అందించాలి? ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 180 మందికి కిలో రూపాయి బియ్యం అందిస్తున్న రాష్ట్రంగా నేడుంది. సంక్షేమ పథకాల్లో 180 మందికి మొన్న ఇచ్చిన కొత్త కాళ్ళతోని 180 మందికి కిలో రూపాయి బియ్యం అందుతున్నాయి. అదేవిధంగా విద్యలో కూడా 180 మందికి మన తెలంగాణ రాష్ట్రం విద్య అందించే రకంగా చర్యలు తీసుకోవాలని, అందుకు అనుగుణంగా అవసరమైన నిధులు కేటాయింపులు పెంచాలని చెప్పి ఈ సందర్భంగా కోరటం సరి అయిందని నేను భావిస్తున్నా. ఇక మిగతా అంశాలకు వస్తే, మంత్రి గారికి అన్ని అంశాలు తెలుసు. వారికి అనేక సందర్భాల్లో వారు ఎన్నిసార్లు పోయినా, ఎన్నిసార్లు ప్రాతినిధ్యం చేసినా ఓపికతో వింటారు, పరిష్కారం చేయాలనుకుంటారు. వారు మాట్లాడేటప్పుడే, ఎందుకంటే ఉపాధ్యాయుల సమస్యలు లేదా అంతరాల గల ఉపాధ్యాయులు, ఎందుకంటే విద్యారంగంలో ఈనాడు ఒక తరగతిగా స్టాఫ్ రూమ్లో ఉపాధ్యాయులందరూ కలిసి కూర్చొని, అధ్యాపకులందరూ కలిసి కూర్చొని చర్చించుకుంటేందుకు వాతావరణం తక్కువగా ఉంది. కారణం అందరికీ తెలుసు. రకరకాల ఉపాధ్యాయులు అనేది రెగ్యులరు, కాంట్రాక్టు, గెస్టు, పార్ట్ టైం ఇవన్నీ ఉన్నాయి. ఇది కూడా పరిష్కారం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అది కూడా ఒక అంతరాన్ని కలిగించే అంశంగా ఉంది. రెండవది, ప్రైవేటు విద్యారంగం పెరిగిపోతుంది. నిజంగా విద్య అంటే, మనకు మొదటి విద్యా కమిషన్లో ఒక మాట చెప్పారు, సామాజికంగా ఆర్థికంగా భారతదేశంలో అంతరాలు చాలా ఉన్నాయి, వాటిని తగ్గించేటందుకు ఈ విద్యారంగం కృషి చేయాలి అని 1966-65లో వచ్చిన కొఠారి కమిషన్ చెప్తుంది. కానీ ఇన్ని సంవత్సరాల కాలంలో ఆ అంతరాలు పెరుగుతూ పోతున్నాయి. తగ్గించే రకంగా విద్యారంగంలో అవసరమైన మార్పులు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ రావటం లేదు. కేంద్రం నుంచి కూడా నిధులు వచ్చేవి చాలా తగ్గిపోతున్నాయి. వాస్తవంగా ఎన్ఈపిలో పూర్వ ప్రాథమిక విద్యను అందించాలని చెప్పి ఎన్ఈపిలో పెట్టారు, కానీ సమగ్ర శిక్షలో కానీ ఉच्चतर అభియాన్లో కానీ విద్యకి ఇచ్చే నిధులు ప్రతి సంవత్సరం తగ్గుతూ వస్తున్నాయి. ఒకనాడు బడ్జెట్లో 4% ఉన్న నిధులు ఇప్పుడు 2.8% కేంద్ర ప్రభుత్వం తగ్గిపోయినాయి. అదేవిధంగా కొఠారి కమిషన్ చెప్పింది 10%, ఆ 10% రావాల్సిన అవసరం ఉంది. అందుకొరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను ఒక శాసనమండలి సభ్యునిగా కోరుతూ నేను కూడా కృషి చేస్తానని, కేంద్రం నుంచి అధిక నిధులు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఉపాధ్యాయుల అధ్యాపకుల సమస్యలు పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది. అవసరమైన మౌలిక వసతుల్ని అవసరమైన మేరకు అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అవన్నీ కూడా పరిష్కారం చేసుకోవాలని, చివరిగా మంత్రి గారి దగ్గర నుంచి ఉపాధ్యాయుని వరకు అందరం సంఘటితంగా సమిష్టిగా ప్రభుత్వ విద్యారంగాన్ని అభివృద్ధి చేయడంలో మనమందరం భాగస్వాములు అయిదామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ నమస్కారాలతో ముగిస్తున్నాను.